హలో గైస్! నేను ఈ వీడియోలో మా ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఒక పెద్ద డిజాస్టర్ జరిగిందనమాట. దాని గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే డిజాస్టర్ లాంటిదే సమ్ కైండ్ ఆఫ్. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైమ్ ఆ రోజు ఏం జరిగింది, ఏంటి అన్నది ఒక వ్లాగ్‌లా రికార్డ్ చేశాను. సో, అది చూడండి. లైక్ మా బాబుకి ఫస్ట్ క్లాస్‌కిను, యూకేజీకి మధ్యలో లైక్ ఈ వీడియో వచ్చేసరికి మే ఫస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఎండింగ్‌లో అనమాట. సో, గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఏంటంటే మేము తనని కొంచెం బయటకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము అప్పుడే హౌస్ షిఫ్ట్ అయ్యాము ఇవన్నీ కదా! సో, అందుకని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని అనుకున్నాం. సో, యాజ్ యూజువల్‌గా ఏఎంబీ మాల్‌కి తీసుకెళ్ళి ట్రైడమ్‌లో ఆడిద్దామంటే తను చాలా బోర్ ఫీల్ అయ్యాడు. అందుకని ఏంటంటే జీఎస్ఎం మాల్‌కి తీసుకొచ్చాం. అక్కడ కూడా ఒక ప్లే ఏరియా ఉంది. దాని నేమ్ అయితే నాకు గుర్తులేదు. బట్ అది కూడా కొంచెం పర్లేదు. మంచి ప్లే ఏరియానే. బట్ ఏంటంటే మా బాబుకి సరిపడా ఏజ్‌కి సంబంధించిన యాక్టివిటీస్ చాలా తక్కువున్నాయి. 4-5 ఇయర్స్ గ్యాప్ వాళ్ళవి. వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. ఏంటి అంటే ₹1000 పెట్టి రీచార్జ్ చేస్తే 1500 1700 అట్లా వచ్చింది. ఒక్కసారి కార్డ్ రీచార్జ్ చేస్తే అండ్ గెలిచిన తర్వాత టికెట్స్ ఏవో వస్తున్నాయి. దాంతో ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ వచ్చినాయి. మనం పెట్టిన మనీకి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్‌లకి అసలు సంబంధం లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తది ఇలాంటి ప్లే ఏరియాలు గానీ, ఏ పాప్‌కార్న్ బండో పెట్టుకుంటే ఇంకా బాగా సంపాదించొచ్చేమో. లైక్ వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారేమో అనిపిస్తదనమాట. ₹5, ₹10 బొమ్మలకి ఎన్ని టికెట్స్ అడుగుతారో తెలుసా? 200 టికెట్స్, 300 టికెట్స్ అట్లా అనమాట. అంత చిన్న పిల్లలు ఏమాడి ఏం గెలుస్తారు? ₹10 బొమ్మ కోసం ఎందుకు ఇంత? మనం చిన్నప్పుడు వెళ్ళి రూపాయి లాటరీ, ₹2 లాటరీ గీకేవాళ్ళము. అది చాలా తక్కువలో మనకు మంచి మంచి బొమ్మలు ఇచ్చేవాళ్ళు గదా! ఇప్పుడేంటో అన్నీ ఎక్స్‌పెన్సివ్ అయిపోయినియి చెప్పాలి అనంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఆ రోజే మేము తినడానికనమాట మోస్ట్ ఓవర్ రేటెడ్ అయిన టేస్టీ ట్రైన్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. అబ్బా! యాంబియన్స్ అయితే మాత్రం ఎక్స్‌ట్రీమ్‌లీ సూపర్బ్ అనమాట. వాల్ పేపర్స్ గానీ, లైక్ డిమ్ లైటింగ్ గానీ అన్నీ బావున్నాయి. అండ్ చిన్న చిన్న పిల్లలే ఎక్కువొచ్చారు. లైక్ చిన్న పిల్లలున్న ఫ్యామిలీస్‌కే ఇవి నచ్చుతూ ఉంటాయి. బట్ ఫుడ్ అయితే మాత్రం అంత సూపర్ కాదు. సూపర్ గూడా కాదనమాట. అసలు మనం పెట్టిన డబ్బులకి వాల్యూనే కాదు. అలా ఆ రోజు అక్కడ టేస్టీ ట్రైన్ రెస్టారెంట్‌లో తిని మా బాబుని ఆడిచ్చి, వావ్! అసలు ఈ డే సూపరుంది. మంచిగా క్లైమేట్ ఉంది అని చెప్పి ఇంటికొస్తూ ఉంటే వడగళ్ళ వాన పడిందనమాట. సో, మీకిప్పుడు ఏ డే అనేది అర్థమైపోయింది కదా! హైదరాబాద్‌లో రీసెంట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఒకసారి వడగళ్ళ వాన పడింది కదా! ఎవరెవరు ఎక్స్‌పీరియన్స్ చేశారో చెప్పండి. ఆ వాన పడ్డ రోజనమాట ఈ వీడియో. సో, నేనేంటంటే వడగళ్ళ వాన పడుతుంది. వావ్! నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ వడగళ్ళ వానని చూస్తున్నాను. ఐయామ్ సో ఎక్సైటెడ్ అని చెప్పి పొంగిపోయాననమాట. పవర్ పోయింది. పవర్ పోయినా కూడా ఆహా! ఈ క్లైమేట్ ఏంటి ఇంత సూపర్బ్‌గా ఉంది. అసలు మామూలుగానా అసల జీవితంలో వడగళ్ళ వానంటే ఇంతే ఫోటోలు, వీడియోలు, షార్ట్స్ ఏవేవో తీసుకొని ఆనందంగా ఫీల్ అయ్యాననమాట. అప్పుడు లైక్ ఏమైందంటే నెక్స్ట్ మామూలు డిజాస్టర్ కాదనమాట. ఇలా కూడా అవుతదా? నేను పెంచే 2 కుండీలు నా ఇంటికి ఇంత డ్యామేజ్ చేస్తాయా అని అనిపిచ్చింది. లైక్ ఏంటంటే అప్పటికే నేను కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉన్నాను. ఎందుకంటే ఏసీ పెట్టి ఇష్టం వచ్చినట్టు లైక్ కరెక్ట్‌గా కట్ చేయకుండా ఒక గోడంతా డ్యామేజ్ చేశాడు. అండ్ ఇంట్లో వుడ్ వర్క్ చేసినోళ్ళు గట్టిగా బారుగా ఉంటది కదా! నిచ్చెన కొంచెం వెయిట్ ఉన్నది. అదేసి అక్కడక్కడ 2 టైల్స్ పగలగొట్టారు. సో, ఓకేలే ఏదో అయిపోయిందిలే అని నేను కొంచెం అప్పటికే మనసుకి సర్ది చెప్పుకుంటున్నాను. నేను పెట్టిన కుండీల్లో ఉన్న మట్టి వెళ్ళి ఎగిరి పడి ఆ వడగళ్ళతో అబ్బబ్బబ్బబ్బబ్బా! లైక్ ఎంట్రన్స్ దగ్గర మనకి బాల్కనీ కమ్ వాక్ ఏరియా లాగా ఉంటది. వాక్ త్రూ లాగా. ఆ వాక్ త్రూలో ఉన్న గోడలంతా నాశనం అయిపోయినాయనమాట. మేము జస్ట్ ఇంట్లోకొచ్చి 3-4 డేస్ అవుతుంది. 3-4 డేస్ అయ్యాక మేమిలా బయటకెళ్ళాము. వెళ్ళిన రోజు జరిగిందనమాట ఇదంతా అసల. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము లైక్ బిల్డర్ ఇచ్చారు. ఆ పెయింట్‌కే లైట్‌గా ఇంకొక కోటింగ్ ఏయించి వచ్చేసాము వచ్చే ముందు. అంతేగాని ఆయిల్ పెయింట్స్ ఇట్లా కూడా ఏమి ఏయించలేదు. అసలది పెయింట్‌కి పోదు. ఇంక దీన్నేం చేయాలి? అది నేను పెట్టిన 2, 3 మొక్కల కుండీలతో ఇంత డ్యామేజ్ జరిగిందా అనిపిచ్చింది.
మనమైతే ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. లైక్ చాలా కష్టపడి కొనుక్కున్నాం. మన ఇల్లు అన్న ఫీలింగ్ ఏదో లైక్ టెంపుల్‌లా ఫీల్ అవుతాం గానీ, అసలు ఆ వుడ్ వర్క్ చేసేవాళ్ళు గానీ, సీలింగులు చేసేవాళ్ళు గానీ, అబ్బబ్బబ్బబ్బా! మామూలు చెండాలం కాదండి. ఆ సింకుల్లో ఊసేయడాలు గానీ, ఆ సిగరెట్లు తాగేసి అవన్నీ ఇక్కడ పడేయడం గానీ, ఒక రకంగా వాళ్ళకేంటంటే ఇది వర్క్ ప్లేస్ ఓకే. వాళ్ళింకా అట్లానే ఉంటారు. మనమేమో దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. అలాగే ట్రీట్ చేయడం గూడా మంచిగా ట్రీట్ జేయరనమాట. సో, అక్కడక్కడ డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి. మీకు గనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.